వందే మాతరానికి చట్టబద్ధ రక్షణ కల్పించేటందుకు జాతీయ గౌరవానికి భంగం కలిగించే చర్యల నిరోధకానికి ఇప్పుడు ప్రభుత్వం 2026లో ఒక చట్టం తీసుకొచ్చింది. అది వందే మాతరం అనేది కేవలం ఒక పాట మాత్రమే కాదు, బానిస సంఖ్యలను తెంచుకోవాలని ఈ నేలను తల్లిగా భావించి స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన లక్షలాది భారతీయుల భావోద్వేగం అది. దేశం కోసం త్యాగం చేసిన వారి జ్ఞాపకం. అలాంటి వందే మాతరం చాలామందికి 2 చరణాలనే తెలుసు. కానీ వాస్తవంగా వందే మాతరం 6 చరణాలు. ఆ 6 చరణాలు ఏంటి, అసలు దాని అర్థం ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. యాక్చువల్గా దీని అర్థం ఏంటంటే, ఓ మాతృభూమి నీకు నా వందనం. నీవు నీటితో సమృద్ధిగా ఉన్నావు, పంటలతో సుసంపన్నంగా ఉన్నావు. మలయ పర్వతాల నుంచి వీచే చల్లని గాలిలా శాంతిని మాకు ప్రసాదిస్తున్నావు. పచ్చని పంటలతో కలకల్లాడే తల్లివి నువ్వు, అందుకే నీకు మా వందనం అని దీని అర్థం. ఇక రెండవ చరణానికి వస్తే, శుభ్రజ్యోత్స్న పులకిత యామిని పుల్లకు సుమిత ధృమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని శుభదాం వరదాం మాతరం. దీని అర్థం ఏంటంటే, వెన్నెల కాంతితో ప్రకాశించే రాత్రుల అందమైన నువ్వు తల్లివి నువ్వు. పూలతో నిండిన చెట్లతో అలరారే ప్రకృతి నీ సొంతం. చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకునే తల్లివి నీవు. తీయని మాటలు, ఆనందం, ఆశీర్వచనాలు ప్రసాదించే మాతృభూమివి నీవు అని అర్థం. ఇక మూడవ చరణం విషయానికి వస్తే, సప్తకోటి కంఠ కలకల నినాద కరాలే ద్విసప్తకోటి భుజేద్భుత కర కవాలలే అభలాకేను మా ఏతో భలే బహుబలధారిణి నమామి తారిణి రిపుదల వారిని మాతరం వందే మాతరం. దీని అర్థం ఏంటంటే, కోట్లాది భారతీయుల గొంతుకలు నీ మహిమను గానం చేస్తున్నాయి. కోట్లాది చేతులు దేశ రక్షణ కోసం సిద్ధంగా ఉన్నాయి. నిన్ను బలహీనురాలిగా ఎవ్వరూ కూడా భావించలేరు. అపారమైన శక్తికి నీవే ఒక ప్రతీక. శత్రువులను జయించే మహాశక్తి నీవే. ఓ మాతృభూమి నీకు నమస్కారం అని ఈ మూడవ చరణం అర్థం. తర్వాత నాలుగవ చరణానికి వస్తే, త్వహి విద్యా త్వహి ధర్మం త్వహి పతిత్వం హి మర్మ త్వహి ప్రాణా శరీరే బహుతే త్వహి మా శక్తిం హత్తహేద్వం హిమా భక్తి తోమారి ప్రతిమా ఘడి మందిరే మందిరే. దీని అర్థం, జ్ఞానం నువ్వే, ధర్మం కూడా నువ్వే, మన హృదయంలో ఉన్న ఆత్మ కూడా నీవే, మన ప్రాణశక్తికి నీవే, మన చేతులకు బలం కూడా నీవే, మన హృదయంలోని భక్తివి నీవే, ప్రతి ఆలయంలో ప్రతి మనసులో నీవే కొలువై ఉన్నావు అని ఈ నాలుగవ చరణం అర్థం. ఇక ఐదవ చరణానికి వస్తే, త్వహి దుర్గా దశప్రహర దారిణి కమలా కమలా దళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం. దీని అర్థం ఏంటంటే, నీవు దుర్గాదేవిలా ఒక శక్తివి నీవు, ఆమెకు ప్రతీకవు నువ్వు. లక్ష్మీదేవిలా ఐశ్వర్యాన్ని ప్రసాదించేవి, సరస్వతీదేవిలా జ్ఞానాన్ని ప్రసాదించేది, పవిత్రమైన అపూర్వమైన తల్లివి నీవు. నీటితో పంటలతో సుసంపన్నమైనటువంటి మాతృభూమివి నీవు. నీకు నా నమస్కారం అని ఈ ఐదవ చరణం అర్థం. ఇక ఆరవ చరణానికి వస్తే, శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీ భరణీ మాతరం వందే మాతరం. ఇక ఈ ఆరవ చరణం అర్థం విషయానికి వస్తే, పచ్చదనంతో కలకల్లాడే తల్లివి నీవు, సరళ స్వభావం కలిగిన తల్లివి నీవు, చిరునవ్వుతో అందరినీ ఆదరించే మాతృభూమివి నువ్వు, ప్రపంచాన్ని పోషించే అందరినీ ఆదుకునే తల్లివి నీవు. ఓ మాతృభూమి నీకు శిరసా వందనం అని ఈ ఆరవ చరణం అర్థం. వాస్తవంగా బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ఈ వందే మాతరం పూర్తిగా ఒకే భాషలో లేదు. బంకించంద్ర చటోపాధ్యాయ అప్పుడు ఒక ప్రముఖ రచయిత, నవల రచయిత, అలాగే బ్రిటిష్ భారతంలో ఒక సివిల్ సర్వెంట్. ఇది సాంస్కృతికకు అంటే బెంగాలీ భాషకు సంబంధించింది, హైలీ సాంస్క్రిప్టెడ్ బెంగాలీ అనమాట. అందుకనే ఇంత కొద్దిగా కఠినంగా పదాలు ఉంటాయి. ప్రధానంగా సంస్కృత పదాలు ఇందులో ఎక్కువ ఉంటాయి. వ్యాకరణ నిర్మాణం, కొన్ని పదాలు
ఈ బెంగాలీ ప్రభావంతో ఉండడం వల్ల వందే మాత్రం కొంచెం ఇంత కఠినంగా కనిపించిన అర్థం మాత్రం మహోద్భుతం. నిజంగా భరతమాతకు వందనం.